నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. మాది కులం నేత. కానీ ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు మా ఇంటి మీదకి ఒక 15 నుంచి 20 మంది దాకా వచ్చి 5-6 గంటల మధ్యలో వచ్చి మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టాలి, 3 రోజులైంది మీకు నోటీస్ ఇచ్చి మీకు టైం అయిపోయింది, మీరు కట్టకపోతే ఇంటికి లాక్ వేస్తామని బెదిరించడం జరిగింది. మేము ఒక్కరోజు టైం ఇవ్వండి, మేము మొత్తం కట్టిస్తాం. ఒక్కరోజు టైం ఇవ్వండి అంటే ఎంత బాతిలా ఏం లేదు. మా భార్య, నేను, మా కొడుకు బయట ఉన్నాం, మా కోడలు పిల్లలు లోపల ఉన్నారు. మా 2 ఇళ్ళకి తాళాలు వేసినారు. ఒక ఇంటి ట్యాక్స్ కట్టేది లేదు, 4,000 ఉంది. నా భార్య నేను ఉండే ఇంటి ట్యాక్స్ ఉన్నది పెండింగ్, ఒక్కరోజు టైం ఏమంటే ఇవ్వలేదు. మా భార్య నేను ఉండే ఇంటికి ట్యాక్స్ కట్టేది నోటీస్ ఇచ్చిండు. ఆ ఇంటికే కాకుండా ఇప్పుడు 4,000 ఉన్న ఇంటికి కూడా నా కోడలు మా మన్మలు అంతా ఉండే ఇంటికి దానికి కూడా లాక్ వేసింది, 2 ఇళ్ళకి లాక్ వేసిపోయింది. ఎంత దౌర్జన్యం ఇదేంటి, ఒక దళితం ఇట్లా చేస్తానంటే అది బెదిరించిండు, కొట్టొచ్చిండు. ఎంత చెప్పి ఏం లేదు, ఎంత బతిలా ఏం లేదు, ఏం చేసినా ఏం లేదు. చివరికైతే 2 ఇళ్ళకి తాళాలు వేస్తే ఆ పక్కింటి వ్యక్తి వచ్చి మా బాధ చూడలేక బయట ఎట్లా పండుకుంటుంది నైటు, రేపటిదాకా రేపు డబ్బులు కట్టాలి, ఆయనకి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి కట్టినాక 7 గంటలకు వెళ్ళిపోయిండు. కాబట్టి ప్రజలు, ప్రజాసంపాదకులు, విద్యార్థులు, మేధావులు ఒక దళిత కుటుంబం అనే ఉద్దేశంతోనే ఈ మంచిర్యాల కార్పొరేషన్ వాళ్ళు వచ్చి నా ఇంటి మీద అలవాటు చేసి నన్ను మానసికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టి నన్ను ఆ లైన్లో పరుగు తీసింది. కాబట్టి చట్ట ప్రకారం వీళ్ళపై చర్య తీసుకోవాలని కోరుతున్నా. ఇట్లు దుర్గం స్వామి. వీడియో చూపిస్తాను, పక్క చూపిస్తాను, ఏమంటే చూపిస్తాను. మీరు మున్సిపాలిటీ వచ్చిన వాళ్ళు ఇట్లా దౌర్జన్యం ఎవడో పెట్టినా పైసలు కట్టకపోతే రౌడీగా చెప్తారా? రౌడీగా చెప్తారా? మరి ఎందుకు వచ్చింది ఇంతమంది? ఏం చేస్తారు? ఏం చేస్తావు? వచ్చి చెప్పాలి, అడగాలి, అడిగినవా వెళ్ళిపోవాలి. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చేసుకో, ఇట్లా చేస్తావు. కొట్టవా? కొట్టి వసూలు చేసుకుంటావా? మీరు కొట్టదా? కొట్టులే మీరు కొట్టి వసూలు చేసుకుంటారు. మున్సిపాలిటీ కొట్టి వసూలు చేసుకో, కొట్టి వసూలు చేసుకోలే మీరు. కొట్టి వసూలు లేదు. ఈ రౌడీలు రౌడీగా చేస్తా అసిస్టెంట్ కమిషనర్ అను చెప్తాను కదా. నాకు తెలియదా? నాకు తెలియదా? నాకు తెలియదు. చెప్తాను కదా. నాకు తెలియదా? నేను లేనా మంచిగా వాళ్ళ ఇల్లు ఎప్పుడు వచ్చినా తెలుసా? మొన్న వచ్చిందో నాకు తెలుసు. ఏం లేదు, మా కొడుకు కోసం ఇబ్బంది చెప్తా. లైన్ ఇంటిలో నేను గుండా ఏం చేస్తాను? చెల్లి చెల్లి కొట్టు కొట్టు మీరు అవన్నీ చేస్తాను కదా. కొట్టు కొట్టులే కొట్టు. ఎవరు? మేమా? మేము వచ్చినా? మేము అందరూ వచ్చామా? మీరు వచ్చినా? 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8 మంది మీరు అమ్మేమా? ఎవరు? 5, 10 అవుతుందా? నువ్వు నీళ్ళు ఇచ్చినావా నా ఇంటికి? అది చెప్తావు. పర్మిషన్ ఉందా నాకు? నా ఇంటికి పర్మిషన్ ఉంది. నీళ్ళు నువ్వు నీళ్ళు ఎందుకు లేదు? ఎవరు ఇవ్వాలి? కేసు పెట్టుకో, నేను చూసుకుంటావు. నువ్వు కేసు పెట్టు. నువ్వు తెలియదా? లా తెలియదా? నీళ్ళు లేకుండా ఎట్లా కట్టదు? కేసు పెట్టుకో.